హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 28th డిసెంబర్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 28th డిసెంబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దేర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫ్లాగ్షిప్ కోర్సు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. కేవలం 25,000 రూపీస్ మాత్రమే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఆఫర్ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకుని ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఆప్షనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. అండర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా ఉన్నాయి. మనకి పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ అన్నీ కూడా. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ కేవలం 24,000 రూపీస్ మాత్రమే అండి. ఆఫర్ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ ఇన్ ఆర్డర్ టు టాక్ విత్ అవర్ ఎక్స్పర్ట్ టీమ్. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ అండి. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే పిక్ చేస్తున్నాము. లెట్ us see the agenda. మెయిన్లీ ఏమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి ఇవాళ అనేది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, బ్రహ్మపుత్ర డ్యామ్ విల్ నాట్ ఎఫెక్ట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ సేస్ చైనా. సో ఈ యొక్క బ్రహ్మపుత్ర గురించి, బ్రహ్మపుత్ర డ్యామ్ ఏంటి, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఈ ఆర్టికల్లో మనం చూద్దామండి. యావరేజ్ హౌస్ హోల్డ్ స్పెండింగ్ రోజ్ 3.5% త్రూ ఆగస్ట్ 2023 టు జూలై 2024 షోస్ ద గవర్నమెంట్ సర్వే. హౌస్ హోల్డ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే గురించి మనం ఏంటంటే కనుక మాట్లాడుతాం. ఈ సర్వేలో 22% రైజ్ ఇన్ ఎన్రోల్మెంట్ ఆఫ్టర్ ద స్మార్ట్ క్లాస్ రూమ్ ఇనిషియేటివ్. సో బికాస్ ఆఫ్ డ్యూ టు ద స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఎన్రోల్మెంట్ అయితే కనుక పెరిగిందని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తున్నారు. దాని గురించి మనం చూద్దామండి. రూల్స్ దట్ స్టిల్ మ్యానికల్ ద క్యాప్టివ్ ఎలిఫెంట్ అంటూ ఒక ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయింది. క్యాప్టివ్ ఎలిఫెంట్స్ గురించి వి విల్ లుక్ ఇన్ టు దాట్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఈజ్డ్ ఇన్ ద క్వార్టర్ టూ బట్ మే డబుల్ ఇన్ Q3 అని చెప్పేసి మనకి ఎకానమీలో ఎక్స్పర్ట్స్ అయితే కనుక చెప్పడం జరుగుతుంది. దీని గురించి ఏంటి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏంటి, వాటి స్టాటిస్టిక్స్ ఏంటి అనేటువంటిది వి విల్ లుక్ ఇన్ టు దెమ్. మార్జినలైజ్డ్ బై కాస్ట్, మార్జినలైజ్డ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటూ ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయింది. వి విల్ లుక్ ఇన్ టు దిస్ ఎడిటోరియల్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం అయితే కనుక కవర్ చేస్తాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అండర్ అవర్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం ఈ ఆర్టికల్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. లైక్ మధ్యప్రదేశ్ టు ట్రాన్స్లోకేట్ ద 15 టైగర్స్ టు ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఒడిశా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ రెస్పెక్టివ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయాలి. కావేరీ ఇంజన్ క్లియర్డ్ ఫర్ దట్ ఆఫ్ ద ఇన్ ఫ్లైట్ టెస్టింగ్ అని చెప్పేసి మనకి ఏంటంటే రీసెంట్గా న్యూస్లో ఉంది. సో కావేరీ ఇంజిన్ గురించి ఏంటి, అసలు దీన్ని ఎవరు డెవలప్ చేశారు, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం కవర్ చేస్తాం. ప్రైమ్ మినిస్టర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద వీర్ బాల్ దివస్ ఈవెంట్ అని చెప్పేసి వీర్ బాల్ దివస్ ఈవెంట్ అయితే కనుక రీసెంట్గా మనకి అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇట్ విచ్ వీ విల్ లుక్ ఇన్ టు. సెంటినరీ ఆఫ్ ద 1924 బెలగాం కాంగ్రెస్ సెషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1924 బెలగాం సెషన్లోనే మనకి ద ఓన్లీ సెషన్ విచ్ వాస్ ప్రిసైడెడ్ బై ద మహాత్మా గాంధీ. సో ఆ యొక్క సెషన్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. డెడ్లీ మైగ్రేషన్ ఆన్ ద అట్లాంటిక్ రూట్ టు దట్ ఆఫ్ ద కెనరీ ఐలాండ్స్. సో కెనరీ ఐలాండ్స్ ఇస్ ద డెడ్లియెస్ట్ మనకి ఏంటంటే కనుక మైగ్రేషన్ రూట్ అని చెప్పేసి మనకి ఒక ఇంపార్టెంట్ స్టడీ అయితే కనుక చెప్తున్నారు. దీని గురించి మనం ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మన యొక్క యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్లో మనకి భాగం అండి. దీనికి మనం ఏంటి అని అంటే కనుక ఛార్జ్ చేసేటువంటిది 8,000 రూపీస్. ఇది మీకు కేవలం లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఇది ఇక్కడ మనం డిస్కస్ చేసేటువంటివి అపార్ట్ ఫ్రమ్ హిందూ న్యూస్ పేపర్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, గవర్నమెంట్ వెబ్సైట్స్ ఇక్కడ పబ్లిష్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేస్తాం. యూ విల్ ఆల్సో గెట్ ద హ్యాండ్ రిటన్ నోట్స్ యాజ్ అ పీడిఎఫ్గా మీకు రావడం జరుగుతుంది. ఆఫర్ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. దట్ ఈస్ 3 more డేస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు. ఇంకే కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, బ్రహ్మపుత్ర డ్యామ్ విల్ నాట్ ఎఫెక్ట్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ సేస్ చైనా. సో చైనా రీసెంట్గా మనకి ఇప్పుడు ఏంటి అని అంటే కనుక సో ఇప్పుడు కబుర్లు చెప్తోందండి. ఏమని అని అంటే కనుక సో చైనా ఈజ్ ప్లానింగ్ టు బిల్డ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డ్యామ్ ఆన్ ద బ్రహ్మపుత్ర రివర్ ఇన్ టిబెట్. టిబెట్లో ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్, ద లార్జెస్ట్ డ్యామ్ ఇన్ ద వరల్డ్ మనకైతే కనుక కన్స్ట్రక్ట్ చేయబోతోంది చైనా. సో ఇది మనకి టిబెట్లో ఉందండి, మనకి విచ్ ఈజ్ నియర్ ద ఇండియన్ బార్డర్. సో ఇండియన్ బార్డర్కి కొంచెం దగ్గరగా మనకి ఏంటంటే కనుక
ఈ యొక్క లార్జెస్ట్ డ్యామ్ అయితే కనుక కన్స్ట్రక్ట్ చేయబోతోంది చైనా. దీనికి సంబంధించినటువంటి ప్లాన్స్ చేస్తూ ఏం చెప్తున్నారంటే ద లోవర్ రైపారియన్ స్టేట్స్ లైక్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్కి ఈ డ్యామ్ వల్ల ఎటువంటి ఇంపాక్టు ఉండదు. సో మేము కావాల్సిన సర్వే అంతా చేసేసాం. సో మేము ఏంటి అని అంటే కనుక గత 10-15 సంవత్సరాలుగా ఇదే పని మీద రీసెర్చ్ అంతా చేసి ఎటువంటి ఇంపాక్టు లేదు అని నిర్ధారణలోకి వచ్చిన తర్వాత మాత్రమే మేము ఏంటంటే ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ముందుకైతే కనుక వెళ్తున్నాము అని చెప్పేసి మావోనింగ్ అయితే కనుక చెప్తున్నారండి. ఈ కాంటెక్స్ట్లో అసలు బ్రహ్మపుత్ర రివర్ గురించి కాంటెక్స్ట్ ఏంటి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం అయితే కనుక తెలుసుకోవాలి. సో మీరు మనకేంటంటే యూపీఎస్సీ ఇండియన్ జాగ్రఫీ స్టడీ చేసేటప్పుడు రివర్ సిస్టమ్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ స్టడీ చేసినప్పుడు యూ రీడ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద హిమాలయన్ రివర్ సిస్టమ్స్ అని చెప్పేసి ఉంటాయి మనకి. హిమాలయన్ రివర్ సిస్టమ్స్ అని చెప్పి వీ విల్ రీడ్ అబౌట్ 3 ఇంపార్టెంట్ సిస్టమ్స్ గురించి మనం స్టడీ చేయాలి. వాట్ ఆర్ దోస్ 3 ఇంపార్టెంట్ రివర్ సిస్టమ్స్? లైక్ ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇండస్ రివర్ సిస్టమ్, అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి గంగా రివర్ సిస్టమ్, అండ్ ద థర్డ్ వన్ ఈస్ ద బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. సో దీస్ ఆర్ ద 3 బిగ్గెస్ట్ రివర్ సిస్టమ్స్ విచ్ ఆర్ హిమాలయన్ రివర్ సిస్టమ్స్. అయితే ఈ రివర్ సిస్టమ్స్ అన్నిటిలో ఇప్పుడు మన కాంటెక్స్ట్ మొత్తం డిస్కషన్ మొత్తం బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ మీద పెడదాం. బ్రహ్మపుత్ర గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి వెరీ డెడ్ బేసిక్స్ ఏం తెలియాలి. బ్రహ్మపుత్ర ద సన్ ఆఫ్ బ్రహ్మపుత్ర అని చెప్పేసి మనకైతే పిలుస్తారు. ఈ బ్రహ్మపుత్ర రివర్ అనేటువంటిది ఇట్ ఈజ్ ఏ ట్రాన్స్ బౌండరీ రివర్ అండి. ట్రాన్స్ బౌండరీ రివర్ అంటే ఈ రివర్ కేవలం ఒక్క దేశంలో మాత్రమే ఫ్లో అవ్వదు. సో 3 ఇంపార్టెంట్ కంట్రీస్లో మనకి ఫ్లో అవుతుంది. ఏవేంటవి? ద ఫస్ట్ వన్ ఈజ్ చైనా, అండ్ దెన్ ద ఇండియా, అండ్ ఫాలోడ్ బై బంగ్లాదేశ్. ఇంకా బంగ్లాదేశ్ నుంచి బే ఆఫ్ బెంగాల్కి మనకి ఎంటర్ అయిపోవడం జరుగుతుంది. సో చైనా, ఇండియా, అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. సో అండ్ బ్రహ్మపుత్ర రివర్ ఈజ్ ద ట్రాన్స్ బౌండరీ రివర్. ఎక్కడ అరిజినేట్ అవుతుంది మన బ్రహ్మపుత్ర రివర్ అని మాట్లాడుకుంటే, సో దేర్ వాజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ గ్లేషియర్ కాల్డ్ యాజ్ చెమాయుంగ్డుంగ్ గ్లేషియర్ అండి. చెమాయుంగ్డుంగ్ గ్లేషియర్ అనేటువంటి గ్లేషియర్ దగ్గర మనకి ఈ యొక్క రివర్ అరిజినేట్ అవుతుంది నియర్ మానసరోవర్ లేక్ ఇన్ టిబెట్. సో నియర్ మానసరోవర్ లేక్ ఇన్ టిబెట్. సో టిబెట్లో మనకి ఏంటంటే నియర్ ద మానసరోవర్ లేక్ అండ్ ఇన్ ద చెమాయుంగ్డుంగ్ గ్లేషియర్ మనకి బ్రహ్మపుత్ర రివర్ అయితే కనుక అరిజినేట్ అవ్వడం జరుగుతుంది. ఈ టిబెట్లో ఈ రివర్ని మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యార్లుంగ్ సాంగ్పో అని పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్, యార్లుంగ్ సాంగ్పో. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ యార్లుంగ్ సాంగ్పో రివర్ అంటారు. వేర్ ద ఆప్షన్స్ విల్ బి ఇండస్ రివర్, గంగా రివర్, బ్రహ్మపుత్ర రివర్ ఇలా ఇస్తుంటారు ఆప్షన్స్. యార్లుంగ్ సాంగ్పో రివర్ మనకి బ్రహ్మపుత్ర రివర్ని టిబెట్లో పిలిచేటువంటి పేరు. సో టిబెట్ నుంచి మనకి ఏంటంటే సౌత్ వర్డ్స్ ఫ్లో అయ్యి మనకి ఎక్కడికి ఫ్లో అవుతుంది మనకి. సో టిబెట్ నుంచి ఇట్ కంటిన్యూస్ ఫ్లోయింగ్ టువర్డ్స్ ద మన ఇండియాలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇండియాలో స్పెసిఫిక్గా మనకి అరుణాచల్ ప్రదేశ్. సో ఫస్ట్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు దట్ ఆఫ్ ద అరుణాచల్ ప్రదేశ్ మనకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఫర్దర్గా సౌత్ వెస్ట్ ఫ్లో అయ్యి మనకి, సో ఫర్దర్గా అరుణాచల్ ప్రదేశ్ నుంచి సౌత్ వెస్ట్ ఫ్లో అయ్యి అస్సాంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇంకా బ్రహ్మపుత్ర రివర్గా మనం పిలుస్తామండి. బ్రహ్మపుత్ర రివర్గా మనం పిలవడం జరుగుతుంది. అంటే రివర్ అంతా ఒకటే, పిలిచే పేర్లే వేరు. ఇనీషియల్గా ముందు ఏంటంటే యార్లుంగ్ సాంగ్పో అంటారు టిబెట్లో. మనకేంటంటే ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్ నుంచి అస్సాంలోకి ఎంటర్ అయిన తర్వాత దాన్ని బ్రహ్మపుత్ర రివర్గా మనం పిలవడం జరుగుతుంది. ఇక్కడతో అస్సాంతో ఆగిపోతుందా? ఆగిపోదు. అస్సాం నుంచి మళ్ళీ మనకి ఎక్కడికి ఫ్లో అవుతుంది? టు దట్ ఆఫ్ ద బంగ్లాదేశ్ ఫ్లో అవుతుంది. టు ద సౌత్ మనకి బంగ్లాదేశ్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు వాళ్ళు దేన్ని ఏమని పిలుస్తారు అని అంటే దే కాల్ ఇట్ యాజ్ ద జమునా రివర్. జమునా, ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇట్ ఈస్ నాట్ యమునా. జమునా రివర్గా మనకి బంగ్లాదేశ్లో ఫ్లో అవ్వడం జరుగుతుంది. జమునా ఈజ్ వన్ ఆఫ్ ద 3 బిగ్గెస్ట్ రివర్స్ ఇన్ బంగ్లాదేశ్. సో ఇదే జమునా రివర్ ఇంకొక రివర్ తోటి ద ఈస్టర్న్ ట్రైబ్యూటరీ విచ్ ఇస్ నోన్ యాజ్ పద్మా రివర్తో మీట్ అవ్వడం జరుగుతుంది. జమునా రివర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పద్మా రివర్. ఈ 2 రివర్స్ కూడా మనకి బంగ్లాదేశ్లో. సో ద జమునా రివర్ మనకి అస్సాం నుంచి బంగ్లాదేశ్ వెళ్ళి బంగ్లాదేశ్లో జమునాగా మనకి ఫ్లో అవుతుంది. జమునా వేరే రివర్తో మీట్ అవ్వడం జరుగుతుంది, దట్ ఈజ్ పద్మా రివర్. సో ఈ 2 రివర్స్ కలిపి మనకి ఏంటంటే కనుక దే విల్ మేక్ ఇట్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద, అక్కడి నుంచి దాన్ని మేఘనా రివర్గా మనకు పిలుస్తారు. మేఘనా రివర్.
మేఘనా రివర్ ఫైనల్గా మనకి ఏం జరుగుతుంది, బే ఆఫ్ బెంగాల్లోకి ఎంటర్ అయిపోతుంది. ఎస్. సో టిబెట్లో యార్లుంగ్ సాంగ్పోగా మనకి మొదలయ్యి అక్కడి నుంచి సో అరుణాచల్ ప్రదేశ్ మూవ్ అవ్వడం జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి సౌత్ వెస్ట్ ఫర్దర్గా మూవ్ అయ్యి అస్సాంలో బ్రహ్మపుత్ర రివర్గా మనకి ఫ్లో అవుతుంది. అస్సాం నుంచి అటు బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయినప్పుడు దాన్ని మనకి ఏమని పిలుస్తారు, జమునా రివర్ అని పిలుస్తారు. ఇదే జమునా రివరు ఇంకొక రివర్ పద్మా రివర్. ఈ రివర్ ఏం కాదండి, ఇట్ ఈస్ ద నథింగ్ బట్ గంగా రివర్ అనమాట. ఇది ఈస్టర్న్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా రివర్గా మనం పిలుస్తాం ఈ పద్మా రివర్. సో జమునా ఈజ్ బ్రహ్మపుత్ర, పద్మా ఈజ్ గంగా. సో ఈ రెండు రివర్స్ తోటి మనకి మీట్ అయ్యి అక్కడ నుంచి దాన్ని మేఘనా రివర్ అని పిలుస్తారు. మేఘనా రివర్ ఫైనల్గా మనకి బే ఆఫ్ బెంగాల్లోకి డ్రైన్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఎంటైర్ ఫ్లో ఓవర్ వ్యూ అనమాట ఆఫ్ ద బ్రహ్మపుత్ర రివర్ మనకి. సో దీనికి సంబంధించి అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది బ్రహ్మపుత్ర రివర్? బ్రహ్మపుత్ర రివర్ స్టార్ట్స్ ఇన్ చమా యోంగ్డుంగ్ గ్లేషియర్ నియర్ మానసరోవర్ లేక్ ఇన్ టిబెట్. ఏ కంట్రీస్తో ఫ్లో అవుతుంది? ఇట్స్ ఎ ట్రాన్స్ బౌండరీ రివర్ అండ్ ఇట్ ఫ్లోస్ త్రూ దట్ ఆఫ్ ద చైనా, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఈ బార్డర్ దగ్గర మనకి ఏంటంటే మన దగ్గర ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ మనకి ఈ యొక్క లార్జెస్ట్ డ్యామ్ని మనకి చైనా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతోంది. సో దీనికి సంబంధించినటువంటి సన్నాహాలు ప్లాన్స్ అయితే కనుక చేస్తున్నారు. నా కంట్రీస్ లైక్ లోయర్ రైపేరియన్ కంట్రీస్, స్టేట్స్ లైక్ ఇండియా, బంగ్లాదేశ్ మనం ఏంటంటే చాలా కన్సర్న్స్ రైజ్ చేస్తున్నాం అనమాట ఈ డ్యామ్కి సంబంధించి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కన్సర్న్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ ఫ్రెగైల్ సిస్టమ్ ఇక్కడంతా కూడా. సో ఫ్రెగైల్ హిమాలయన్ రీజియన్ మనకి ఇదంతా కూడా చాలా సెన్సిటివ్ రీజియన్ ఇదంతా కూడా. అండ్ ఇక్కడ టెక్టోనిక్ ప్లేట్స్ అవి ఉండటం వలన మనకి ఏంటంటే హైలీ ఎర్త్ క్వేక్ ప్రోన్ రీజియన్. మరి ఇంత హైలీ ఎర్త్క్వేక్ ప్రోన్ రీజియన్ దగ్గర ఇంత గ్రాండ్ పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు అంటే ప్రపంచంలోనే లార్జెస్ట్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం, ఇలాంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేయడం వల్ల ఈ ఒక్క ఓన్లీ చైనాకే కాదు అండ్ ఎంటైర్ రీజియన్కే మనకి ఏంటంటే కనుక వల్నరబిలిటీ అనేటువంటిది పెరిగిపోతుంది. సో ద ఎంటైర్ రీజియన్ మే సఫర్ ద డిజాస్టర్ ఇంపాక్ట్స్ మనకి ఏంటంటే కనుక సఫర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక వస్తుంది అని ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అయితే కనుక రైజ్ చేస్తున్నారు. సెకండ్ ఇంపార్టెంట్ కన్సర్న్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డ్యామ్ బాంబ్ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే మరి ఇంత లార్జెస్ట్ డ్యామ్ దగ్గరలో మనకి ఏంటంటే హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ని కూడా మనకి ఏంటంటే స్టోర్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉంటుంది. ఎప్పుడైనా ఇండియా చైనా మధ్యన కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే ఏదైనా బైలాటరల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒకేసారి డ్యామ్లో ఉండేటువంటి వాటర్ అంతటిని కూడా మనకి ఏంటంటే ఇక్కడ స్టోర్ చేసినటువంటి వాటర్ అంతటిని కూడా మనకి ఏం చేస్తుంది, రిలీజ్ చేసేస్తుంది. It creates the flooding in the entire నార్త్ ఈస్టర్న్ రీజియన్. సో ఈ నార్త్ ఈస్టర్న్ రీజియన్లో అంటే ఎక్కడెక్కడైతే మనకి రివర్ ఫ్లో అవుతుంది లైక్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అస్సాం ఇక్కడంతా కూడా హ్యూజ్ ఫ్లడింగ్ అనేటువంటిది మనకైతే కనుక జరుగుతుంది. సో it is also one of the cheap trick that will be played by that of the China. సో ఈ కన్సర్న్స్ని మనం ఏంటంటే రైజ్ చేసి దీన్ని అపోజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు చైనా మనకి ఏం చెప్తుంది అంటే కనుక ఏమంటున్నారు, ఏం కాదు మేము గత 10-15 సంవత్సరాలుగా మేము తరో రీసెర్చ్ చేసేసాం దీని మీదనే, మీకు ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు అదే చెప్తాం. చూడండి, బ్రహ్మపుత్ర డ్యామ్ విల్ నాట్ ఎఫెక్ట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. సో మీకు ఎటువంటి ఇంపాక్ట్ కూడా ఉండదు, మేము కావాల్సినటువంటి కమ్యూనికేషన్ అంతా కూడా ఎగ్జిస్టింగ్ ఛానల్స్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాము అని చెప్పి సో మనకి చైనా అయితే కనుక మనల్ని కన్విన్స్ చేయడానికి, మనల్ని బంగ్లాదేశ్ని దేశాలని కన్విన్స్ చేయడానికి ఈ రకంగా ప్రయత్నాలు చేస్తోందండి. ఓకే, these are the important things, the brief background that you are expected to know. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఫ్లో అంతా కూడా ఇంపార్టెంట్. అండ్ అలాగే దీనికి సంబంధించిన లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి, అసలు ఎక్కడ అరిజినేట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు తెలియాలి. అండ్ వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ద లార్జెస్ట్ డ్యామ్ ఆన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ ఏంటి అనేటువంటిది తెలియాలి. అరౌండ్ ఇది మనకి ఏంటంటే $137 బిలియన్ ప్రాజెక్ట్ అండి ఇదంతా కూడా మనకి. సో చైనా కన్స్ట్రక్షన్ చేస్తుంది
చేస్తున్నటువంటిది. సో చైనా ఇంకో లాజిక్ ఏం చెప్తోందంటే, నన్ను ఇప్పుడు అందరూ కూడా ప్రపంచంలోనే బిగ్గెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్గా పిలుస్తున్నారు. మరి UNFCCCకి నేను అటెండ్ అయ్యి ఏంటంటే క్లైమేట్ చేంజ్ కమిట్మెంట్స్ నాకు కూడా మనకు ఉన్నాయి. సో నౌ ఐ వాంట్ టు ట్రాన్సిషన్ ఇన్ టు దట్ ఆఫ్ ద క్లీన్ ఎనర్జీ. సో క్లీన్ ఎనర్జీకి ట్రాన్సిషన్ అవ్వాలి కదా. సో మరి క్లీన్ ఎనర్జీకి ట్రాన్సిషన్ అవ్వాలి అని అంటే కనుక డెఫినెట్లీ దిస్ హైడ్రో పవర్ విల్ బి ఏ హ్యూజ్ పొటెన్షియల్ అయితే కనుక ఉంటుంది క్లీన్ ఎనర్జీని జనరేట్ చేయడం గురించి, ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం గురించి అని చెప్పి సో చైనా ఇంకొక లాజిక్ని మాట్లాడడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అదే పాయింట్ మనకి ఇక్కడ రాశారు చూడండి. She said that hydropower work on the river aimed to speed up the development of the clean energy and respond to climate change and as well as hydrological disasters. So climate change యొక్క ఇంపాక్ట్స్ని కూడా మనకి ఏంటంటే కనుక మిటిగేట్ చేయడం జరుగుతుంది దీనివల్ల అని చెప్పి సో చైనా మనకి చెప్పడం జరుగుతుంది. క్లియర్? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా ఫ్యూ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. So recently China approved the construction of the world's largest dam on the Brahmaputra river in Tibet, which is close to that of the Indian border. This project has raised the concerns about its potential impact on India and as well as Bangladesh, which are the lower riparian states. Lower riparian states అంటే అక్కడ టిబెట్ దగ్గర నుంచి మనకి ఏంటంటే కనుక తర్వాత ఫ్లో అయ్యేటువంటి స్టేట్సే మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద బంగ్లాదేశ్. సో కాబట్టి వీటి మీదన అక్కడ ఏవైనా చైనా ఎటువంటి చేంజెస్ చేసినా కూడా ఈ లోయర్ రైపేరియన్ స్టేట్స్కి మనకి ఏంటంటే కనుక ఎఫెక్ట్ అయితే కనుక అయిపోతుంది అని చెప్పేసి మనం చెప్తున్నాం. అండ్ దిస్ వాజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్. The project is claimed to have no negative impact on the lower reaches of the river in India and Bangladesh. మీకు అసలు ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు ఈ ప్రాజెక్ట్ వల్ల. మేము ఆల్రెడీ రీసెర్చ్ చేసాము. డెకేడ్స్ ఆఫ్ స్టడీస్ హ్యావ్ బీన్ కండక్టెడ్ టు అడ్రస్ ద సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకలాజికల్ కన్సర్న్స్ అని చెప్పి చైనా మనకి చెప్పడం జరుగుతుందండి. అరౌండ్ $137 బిలియన్ అయితే కనుక కాస్ట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్కి. సో దీన్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ప్రాబ్లం వల్ల ఎకలాజికల్లీ సెన్సిటివ్ హిమాలయన్ రీజియన్లో మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది, which is close to a tectonic plate boundary with a very high earthquake frequency. ఇక్కడ మనకి ఏంటంటే ఎర్త్క్వేక్స్ వచ్చేటువంటివి చాలా ఎక్కువ మనకి. సో మరి ఇలాంటి రీజియన్లో మనకి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటిది డెఫినెట్లీ దట్ విల్ బి ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్ అండి. పర్పస్ ఏంటి? క్లీన్ ఎనర్జీ ప్రొడక్షన్ చేస్తాం, క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేస్తాం, హైడ్రలాజికల్ డిజాస్టర్స్ని తగ్గిస్తాం అని చెప్పి మనకి చైనా చెప్పడం జరుగుతుంది. అయితే ఇంప్లికేషన్స్ ఏమున్నాయి? స్ట్రాటజిక్ కన్సర్న్స్ హ్యావ్ బీన్ రేజ్డ్ బై ఇండియా అండ్ బంగ్లాదేశ్ అబౌట్ ద పొటెన్షియల్ వాటర్ ఫ్లో డిస్రప్షన్స్. సో చైనా assured that it would maintain communication with the downstream countries and cooperate on disaster relief and riverine management. సో ఈ యొక్క డిజాస్టర్ రిలీఫ్కి సంబంధించినటువంటి వాటిలన్నిటిలోనూ కూడా ఏదైనా కూడా మేము ఏంటంటే we will communicate, ఆ కమ్యూనికేషన్ని మెయింటైన్ చేస్తాం. ఎప్పటికప్పుడు మీకు ఏంటంటే కనుక పరిస్థితులు ఎలా ఉన్నాయి, స్టేటస్ ఏంటి అనేటువంటిది ట్రాన్స్పరెంట్గా మీకు చెప్పేస్తామని చెప్పి సో చైనా చెప్పడం జరుగుతుంది. ఎస్, this dam is part of the China's broad strategy to expand renewable energy sources while ensuring the long-term sustainability and as well as ecological security. Now you are expected to know some important points about the Brahmaputra river system గురించి మనకు తెలియాలి. this is what is a representational image అండి మనకి. సో ఇక్కడ నుంచి మనకి రివర్ ఇలా ఫ్లోతో వచ్చి చైనా నుంచి మనకి అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి మనకి అస్సాం నుంచి ఇలా బంగ్లాదేశ్కి మనకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది, బంగ్లాదేశ్. ఫైనల్లీ అక్కడ నుంచి మనకి ఎక్కడికి వెళ్ళిపోతుంది? బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అందుకని ఇక్కడ చూడండి, యార్లుంగ్ శాంగ్పో ఆర్ జాంగ్బో పేర్లన్నీ కూడా ఒకటే అనమాట. యార్లుంగ్ శాంగ్పో అంటారు, లేకపోతే యార్లుంగ్ జాంగ్బో అంటారు, రకరకాల పేర్లు. ఆరిజిన్ ఎక్కడ? చమాయుంగ్డుంగ్ గ్లేషియర్ దగ్గర మనకు అరిజినేట్ అవుతుంది ఇన్ ద సౌత్ వెస్ట్రన్ టిబెట్ నియర్ ద మానసరోవర్ లేక్. సో మానసరోవర్ లేక్ దగ్గర ఇన్ టిబెట్లో మనకి రివర్ అనేటువంటిది అరిజినేట్ అవుతుంది. ఇట్ ఈజ్ నోన్ యాజ్ యార్లుంగ్ శాంగ్పో ఇన్ ద టిబెట్. ఎంటర్స్ అరుణాచల్ ప్రదేశ్ యాజ్ దిహాంగ్. అరుణాచల్ ప్రదేశ్లో మనకి దిహాంగ్ అని పిలుస్తారు. అండ్ అక్కడి నుంచి it becomes Brahmaputra after merging with the Lohit and Dibang rivers. Finally, it flows into the Bangladesh as Jamuna and merges with the Ganga to form the Sundarbans Delta. And finally, it drains to that of the Bay of Bengal.
దీనికి సంబంధించిన ట్రైబ్యూటరీస్ మనం చూసుకుంటే ఉపనదులు అంటాం. లెఫ్ట్ బ్యాంక్ ట్రైబ్యూటరీస్ ఏవేంటి, రైట్ బ్యాంక్ ట్రైబ్యూటరీస్ ఏవేంటి అనేటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా మనకు అడుగుతారండి. ఎందుకంటే మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయితే కనుక న్యూస్లో ఉన్నప్పుడు, సో చైనా ఇలా చెప్తున్నప్పుడు మరి బ్రహ్మపుత్ర రివర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏదో ఒకటి అడగాలి. కాబట్టి ఖచ్చితంగా దీని లెఫ్ట్ బ్యాంక్ ట్రైబ్యూటరీస్ ఏంటి, రైట్ బ్యాంక్ ట్రైబ్యూటరీస్ ఏంటి, ఆరిజిన్ ఏంటి, ఏ కంట్రీస్లో ఫ్లో అవుతుంది, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. సో లెఫ్ట్ బ్యాంక్ ట్రైబ్యూటరీస్ మనం తీసుకుంటే లాసా రివర్, న్యాంగ్ రివర్, పార్లుంగ్ జాంగ్బో రివర్, లోహిత్ రివర్, దానసిరి, సో నెక్స్ట్ వచ్చేసి కోలాంగ్ రివర్స్, ఇవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్. రైట్ బ్యాంక్ వచ్చేసి కామేంగ్ రివర్, సుబనసిరి రివర్, మనాస్ రివర్, సో రైడక్ రివర్, జల్దాకా రివర్, తీస్తా రివర్. సో ఇంపార్టెంట్ రివర్స్ వీటిల్లో మనకి మెయిన్లీ తీస్తా రివర్ ఒకటి ఇంపార్టెంట్, కామేంగ్ రివర్, సుబనసిరి రివర్, మనాస్ రివర్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ రివర్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే కనుక లాసా రివర్, నెక్స్ట్ వచ్చేసి లోహిత్ రివర్, ఇవి దానసిరి రివర్, ఇవి మనకి మెయిన్ ఇంపార్టెంట్ రివర్స్. సో ఇందులో మనకి మిక్స్ చేసేసి ఏది లెఫ్ట్ బ్యాంక్ ట్రైబ్యూటరీ, ఏది రైట్ బ్యాంక్ ట్రైబ్యూటరీ అని చెప్పేసి అడిగే క్వశ్చన్ అయితే కనుక అడిగే అవకాశాలు ఉన్నాయి మనకి. కాబట్టి కేర్ఫుల్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఏవేవి లెఫ్ట్ బ్యాంక్ నుంచి ఫ్లో అవుతాయి, ఏవేవి రైట్ బ్యాంక్ నుంచి ఫ్లో అవుతాయి అనేటువంటివి. సో ఏ స్టేట్స్ కవర్ చేస్తాయంటే లైక్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మేఘాలయ, నాగాల్యాండ్, వెస్ట్ బెంగాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సిక్కిం. అండ్ ఈవెన్ ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొంత డిఫికల్ట్గా అడగాలి అని ఫీల్ అయినప్పుడు సిటీస్ అలాంగ్ ద రివర్, మెయిన్ సిటీస్ అలాంగ్ ద రివర్ కూడా అడుగుతుంటారు. లైక్ డిబ్రూగర్, పసిఘాట్, తేజ్పూర్, గౌహతి, నిమటి, సాదియా అండ్ యాజ్ వెల్ యాజ్ డుబ్రి, ఇవన్నీ కూడా మనకి దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ సిటీస్ అలాంగ్ దిస్ పర్టికులర్ రివర్. సో కెన్ బి ఎ పొటెన్షియల్ క్వశ్చన్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో, మెయిన్స్ పర్స్పెక్టివ్లో అడుగుతారు. ఎగ్జామిన్ ద పొటెన్షియల్ స్ట్రాటజిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద చైనాస్ డ్యామ్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ ఆన్ ద బ్రహ్మపుత్ర రివర్ ఫర్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్కి స్ట్రాటజిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంట్ కాన్సిక్వెన్సెస్ ఏమేమి ఉంటాయి ఈ యొక్క చైనా యొక్క కన్స్ట్రక్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్ వల్ల. సో ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ని అయితే కనుక కన్స్ట్రక్ట్ చేయడానికి చైనా అయితే కనుక సన్నాహాలు ముందుకైతే కనుక వేస్తున్నారు. దేర్ ఫోర్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్. Clear? Yes. Let us move to that of the next article. Average household spending rose by about 3.5% through August 2023 to July 2024 shows the government survey అని చెప్తున్నారండి. Yes. With respect to this article మనం చూసినట్లయితే సో హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అంటారు. సో హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. సో దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్గా ఈ యొక్క యూనియన్ స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ అయితే కనుక రీసెంట్గా రిలీజ్ చేశారండి. యాజ్ పర్ దిస్ పర్టికులర్ రిపోర్ట్ ఈ యొక్క ఫైండింగ్స్ బట్టి 2022-2023తో కంపేర్ చేసుకుంటే 2023-2024లో హౌస్ హోల్డ్ స్పెండింగ్ అనేటువంటిది మనకైతే కనుక ఇంక్రీజ్ అయ్యింది బై అరౌండ్ 3.5% అయితే కనుక పెరిగింది అని చెప్పేసి మనకి ఈ రిపోర్ట్ అయితే కనుక చెప్తోంది. అండ్ అలాగనే వన్ మోర్ ఇంపార్టెంట్ ఫైండింగ్ ఏంటంటే కనుక కన్జంప్షన్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది కూడా రెడ్యూస్ అయ్యింది అని చెప్పి ఈ రిపోర్ట్ మనకి కోట్ చేయడం జరుగుతోందండి. కన్జంప్షన్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటి దాన్ని మనకి గినీ కోఎఫిషియంట్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక సో చెప్పడం జరిగింది. గినీ కోఎఫిషియంట్ అనేటువంటిది వాల్యూస్ మనకి 0 to 1 రేంజ్లో మనకైతే కనుక ఉంటాయన్నమాట. సో ద లెస్ ద వాల్యూ ద లెస్ ద ఇన్ఈక్వాలిటీ విల్ బీ. less the value less the inequality. సో లెస్ ద ఇన్ఈక్వాలిటీ. సో ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు 2022-23 రూరల్ ఏరియాస్ మనం తీసుకున్నట్లయితే కనుక ఫర్ ద రూరల్ ఏరియాస్కి 2022-2023లో మనకి గినీ కోఎఫిషియంట్ చూసుకున్నట్లయితే కనుక 0.266 ఉందండి. బట్ మనకి ఏంటంటే 2023-2024కి వచ్చేసరికి నవ్ ఇట్ రెడ్యూస్డ్ టు అరౌండ్ 0.237 అని చెప్పేసి మనకు చెప్తున్నారు. సిమిలర్లీ అర్బన్ ఏరియాస్లో కూడా ఈ యొక్క కన్జంప్షన్ ఇన్ఈక్వాలిటీ మనకి రెడ్యూస్ అయ్యింది. 2022-2023 వాల్యూ వచ్చేసి మనకి అరౌండ్ 0.314 దగ్గర నుంచి 2023-24 నాటికి ఇట్ రెడ్యూస్డ్ టు అరౌండ్ 0.284 అని చెప్పి మనకి
ది గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి, మనకి ఓవరాల్ హౌస్ హోల్డ్ స్పెండింగ్ అనేటువంటిది ఇంక్రీజ్ అయ్యింది. అండ్ అలాగే ఈ యొక్క కన్జంప్షన్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది తగ్గింది. రూరల్ అర్బన్ గ్యాప్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక రెడ్యూస్ అవుతోంది అని చెప్పి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ప్రకారంగా మనకి చెప్పబడడం జరిగింది. లెట్ us state some important points. Recently, the household consumption expenditure survey revealed that India's average per capita household spending grew by 3.5% in real terms during August 2023 to July 2024. These findings also highlight a narrowing urban-rural spending gap and also changes in the consumption patterns. Consumption inequality కూడా మనకైతే కనుక రెడ్యూస్ అవుతుంది అని చెప్పేసి మనకి 3.53% రైజ్ అయితే కనుక ఉంది. అర్బన్లో 3.48% రైజ్ అయితే ఉంది. సిమిలర్లీ ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ ఐటమ్స్ గురించి ఎక్స్పెండిచర్ గురించి కూడా మనం తీసుకుంటే నాన్ ఫుడ్ ఐటమ్స్ అకౌంటెడ్ ఫర్ అబౌట్ 53% ఆఫ్ ద రూరల్ వాళ్ళ యొక్క కన్జంప్షన్లో అండ్ 60% ఆఫ్ ద అర్బన్ స్పెండింగ్, మెయింటైనింగ్ a similar trend from that of the previous year. Categories like beverages, processed food, milk products are the slight increases. అర్బన్ రూరల్ డిస్పారిటీ కూడా మనకి ఏంటి అంటే కనుక తగ్గుతూ వస్తుంది గ్యాప్ అని చెప్పేసి మనకి ఈ యొక్క సర్వే చెప్పడం జరుగుతుంది. ఈ సర్వే మెయిన్లీ మనకి ఏంటంటే కనుక మన యొక్క కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని ఇది చేయడం గురించి, ఫార్ములేట్ చేయడం గురించి కూడా మనకైతే కనుక యూజ్ చేస్తారు. అండ్ దిస్ వాజ్ ద 2023-2024 ఫైండింగ్ అనేటువంటిది సెకండ్ సచ్ సర్వే అండి. బికాస్ ఫస్ట్ది 2022-2023లో మనకైతే తీసుకుని వచ్చారు. సో ద సర్వే రెజ్యూమ్డ్ ఇన్ ద ఇయర్ 2022-2023 ఆఫ్టర్ ఏ 11-year hiatus బికాస్ ఆఫ్ డ్యూ టు ద క్వాలిటీ కన్సర్న్స్ ఇన్ ద ఎర్లియర్ సర్వేస్. ఎర్లియర్ చేసినటువంటి సర్వేస్కి సంబంధించినటువంటి డేటాని మనకి ఏంటంటే కనుక గవర్నమెంట్ చూపించకుండా ఏం చేశారంటే క్వాలిటీ కన్సర్న్స్ అయితే కనుక ఉన్నాయి అని చెప్పేసి సర్వే రిలేటెడ్ ఫైండింగ్స్ని మనకి చెప్పలేదు. బట్ మోస్ట్ రీసెంట్లీ లాస్ట్ టైం మనకి 2022-2023లో చెప్పారు. దిస్ ఇస్ 2023-2024 హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. ఈ యొక్క సర్వేకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏవేంటి కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. Discuss the significance of household consumption expenditure survey in understanding the economic well-being and formulating the public policies. ఎస్, ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏంటి, పర్ క్యాపిటా స్పెండింగ్ అనేటువంటిది మనకైతే కనుక యావరేజ్ పర్ క్యాపిటా హౌస్ హోల్డ్ పర్ క్యాపిటా ఇన్కమ్ స్పెండింగ్ అనేటువంటిది పెరిగింది. అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక కన్జంప్షన్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది రెడ్యూస్ అయ్యింది. వేర్ వి టాక్డ్ అబౌట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గినీ కోఎఫిషియంట్ అంటలో మనం చెప్పాము. ద థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే రూరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ మధ్యన గ్యాప్, కన్జంప్షన్ గ్యాప్స్ కూడా మనకి ఏంటంటే కనుక నారో డౌన్ అవుతున్నాయి అని చెప్పి గవర్నమెంట్ ఈ యొక్క సర్వే ద్వారా మనకి చెప్పడం జరుగుతుంది. ఎస్, దిస్ వాజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, రూల్స్ దట్ స్టిల్ మానికిల్ ద క్యాప్టివ్ ఎలిఫెంట్ అని చెప్పేసి మనకి ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయింది. ఎస్ అండి. సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్, ద రూల్స్ దట్ స్టిల్ మానికిల్ ద ఎలిఫెంట్, క్యాప్టివ్ ఎలిఫెంట్ అంటే మానికిల్ అంటే స్టిల్ కీప్ ఇట్ ఇన్ చైన్స్ అని అర్థం. కీప్ ఇట్ ఇన్ చైన్స్ ఆర్ హ్యాండ్ కఫింగ్, కీప్ ఇట్ ఇన్ చైన్స్ అని చెప్పడాన్ని మనం ఏంటంటే మానికిల్ అంటారు. సో రూల్స్ దట్ స్టిల్ మానికిల్ ద క్యాప్టివ్ ఎలిఫెంట్. See, here you should understand that elephant is one of the very important species in our country. So అదే ఎలిఫెంట్ని మనం డ్యూ రెస్పెక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ చాలా సేక్రెడ్గా కూడా మనం ఏంటంటే కనుక భావించడం జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. బట్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనకు తీసుకుంటే కనుక దేర్ ఆర్ సర్టెన్ ఎలిఫెంట్స్ విచ్ ఆర్ అండర్ ద ప్రైవేట్ ఓనర్షిప్. సో ప్రైవేట్ ఓనర్షిప్ ఎలిఫెంట్స్ ఇన్ ద వైల్డ్ ఒక పక్కన ఉంటే, సో ప్రైవేట్ ఓనర్షిప్ అండర్ ద ఇన్ క్యాప్టివ్ మోడ్. సో ఇలాంటి వాటిని మనకి ఏంటంటే కనుక క్యాప్టివ్ ఎలిఫెంట్స్ అని పిలుస్తుంటారు. సో విచ్ ఈస్ అండర్ ద ప్రైవేట్ కంట్రోల్. ఇప్పుడు ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ అస్సాం కానివ్వండి, లేదా సదరన్ స్టేట్స్ కేరళ, ఈ స్టేట్స్లో మనకి చూస్తే కనుక కొంతమంది ప్రైవేట్ ఓనర్స్ దగ్గర ఈ యొక్క ఎలిఫెంట్స్ని వాళ్ళు ఏంటి అని అంటే కనుక పెంచుకుంటూ ఉంటారు. క్యాప్టివ్ ఎలిఫెంట్స్ అంటారు అలాంటి వాటిని. ఈ క్యాప్టివ్ ఎలిఫెంట్స్కి సంబంధించి మనకి ఏంటంటే కనుక సో చాలా చోట్ల మనకి దెర్ ఈజ్ ఏ హ్యూజ్ ఎక్స్ప్లాయిటేషన్ అనేటువంటిది జరుగుతోంది అని చెప్పి మనకి ఏంటంటే కనుక ఒక న్యూ ఇంపార్టెంట్ రూల్స్ని మార్చి 2024లో మనకి తీసుకుని వచ్చారండి. మార్చి 2024లో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ దట్ ఈస్ ద క్యాప్టివ్ ఎలిఫెంట్స్ ట్రాన్స్ఫర్ ఆర్ ద ట్రాన్స్పోర్ట్ రూల్స్. క్యాప్టివ్ ఎలిఫెంట్స్ ట్రాన్స్ఫర్ ఆర్ ద
ట్రాన్స్పోర్ట్ రూల్స్ అని చెప్పేసి మనకి తీసుకుని రావడం జరిగింది 2024. ఒక్కొక్కసారి ఇలాంటి రూల్స్ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అడుగుతారు. క్యాప్టివ్ ఎలిఫెంట్స్కి సంబంధించినటువంటిది క్యాప్టివ్ ఎలిఫెంట్స్ ట్రాన్స్ఫర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ రూల్స్ 2024. ఏం చెప్తున్నాయి ఈ రూల్స్ అంటే కనుక, సో ఈ రూల్స్ ఈ ఎక్స్ప్లాయిటేషన్ని తగ్గించడానికన్నా కూడా ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఇంకా పెంచేసే విధంగా కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి అంటూ ఇక్కడ మనకి ఆథర్ మాట్లాడుతున్నారండి. కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి అంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనకి చెప్పారు. ఫర్ ఇన్స్టెన్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటి అని అంటే కనుక, ఎవరైనా కూడా ఏ ఓనర్ అయినా ప్రైవేట్ ఓనరు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎలిఫెంట్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఎలిఫెంట్ని మెయింటైన్ చేయలేకపోతున్నప్పుడు వాటి యొక్క ఓనర్షిప్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చెయ్యొచ్చు. సో ఓనర్షిప్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఇఫ్ వెన్ ద ఒరిజినల్ ఓనర్ ఈజ్ అనేబుల్ టు మెయింటైన్ దట్ పర్టికులర్ ఎలిఫెంట్ అని చెప్పేసి రాసింది. కానీ ఈ రూల్ మనకి ఏంటంటే కనుక ఎటువంటి ఆబ్లిగేషను పెట్టలేదు. అంటే ఈ ఎక్స్చేంజ్, ఈ ఓనర్షిప్ ఎక్స్చేంజ్ అనేటువంటిది ఇట్ షుడ్ బి నాన్ కమర్షియల్. అంటే ఎటువంటి డబ్బులకి కూడా మనకి ఏంటంటే మానిటరీ బెనిఫిట్స్కి దీన్ని ఏంటి అని అంటే కనుక ట్రాన్స్ఫర్ చెయ్యకూడదు అనేటువంటి నాన్ కమర్షియల్ ఇదైతే కనుక ఏమీ పెట్టలేదు. నౌ యాజ్ ఏ రిజల్ట్ దీన్ని ఇప్పుడు మనకి ఏంటంటే కనుక ఒక మూవబుల్ కమోడిటీ కింద ఇప్పుడు ఎలిఫెంట్ మారిపోయింది. మూవబుల్ కమోడిటీ ఆర్ ఏ మూవబుల్ ప్రాపర్టీ కింద మనకి ఏంటంటే కనుక ఇప్పుడు ఎలిఫెంట్స్ అయితే కనుక మారిపోయాయి. దీన్ని మనకి ఏంటంటే కనుక కమర్షియలైజ్ చేసేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఓనర్షిప్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ బట్ కానీ ఎటువంటి ఆబ్లిగేషన్ పెట్టలేదు. దట్ ఎక్స్చేంజ్ షుడ్ బి నాన్ కమర్షియల్ అని చెప్పేసి ఫస్ట్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ మనకి రూల్స్లో చెప్తున్నారండి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక రూల్స్లో ఏం చెప్పారంటే, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఈజ్ పర్మిసిబుల్ సో ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ టెంపరరీ పర్పసెస్. సో టెంపరరీ పర్పసెస్కి ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది మనకి ఆఫ్ ద ఎలిఫెంట్స్ ఈజ్ పర్మిసిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, సో ఈవెన్ ఎలిఫెంట్ ఓనర్స్ కూడా మనకి ఏంటంటే కనుక వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఎలిఫెంట్స్ని ఇలా లీజ్కి ఇవ్వడం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా వెడ్డింగ్ సెరమనీస్ కానివ్వండి, లేకపోతే మనకి ఏంటంటే కనుక రిలీజియస్ ఫెస్టివల్స్కి వీటికి కూడా మనకి రెంట్కి ఇచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో దీన్ని ఇంకా మనకి ఇంకేంటే ఇంకా పెంచేస్తుంది ఇది మనకి. సో టెంపరరీగా ట్రాన్స్పోర్టేషన్ అయితే కనుక క్యారీ అవుట్ చేయొచ్చు అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ రూల్గా మనకి చెప్పడం జరిగింది. అని ఈ రూల్స్ మనకి ఇంకా ఈ యొక్క ఎలిఫెంట్స్ని ఫర్దర్గా ఇంకా ఎక్స్ప్లాయిటేషన్కి గురి చేయడానికి, ఇప్పుడు ఈ రెండిట్లోనూ మీరు చూస్తే ఇక్కడ మనకి ఏంటి, నౌ టుడే ద ఎలిఫెంట్స్ బికేమ్ ద ఇన్కమ్ జనరేటింగ్గా మనకి మారిపోయింది. ఇన్కమ్ జనరేటింగ్గా మారిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, సో పీపుల్ ఏం చేస్తారు, కొంతమంది వైల్డ్ ఎలిఫెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఫారెస్ట్స్లోనూ అక్కడ ఆ యొక్క ఎలిఫెంట్స్ని ఇల్లీగల్గా క్యాప్చర్ చేసి వాటిని తీసుకొచ్చేసి ఏంటంటే కనుక క్యాప్టివ్ ఎలిఫెంట్స్గా చేసేస్తారు. అంటే వీళ్ళు పెంచుకుంటున్నట్టుగా క్యాప్టివ్ ఎలిఫెంట్స్గా మనకి చేసేసి ఈ విధంగా వీటిని ఏంటంటే కనుక ఇలా లీజ్కి ఇవ్వడము, లేకపోతేనేమో ఇలా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయడం, వేరే వాళ్ళకి సేల్ చేయడం, ఇవి మనకి విపరీతంగా పెరిగిపోతాయి. అంటే రూల్స్ ఈ ఎక్స్ప్లాయిటేషన్ని తగ్గించే కంటే పెంచడాన్ని ఇంకా ఎక్కువగా చేస్తున్నాయి అని చెప్పి ఇక్కడ మనకు ఆథర్ మాట్లాడుతున్నారండి. థర్డ్ ఇంపార్టెంట్ ఇష్యూ మనకి రైజ్ చేసింది ఏంటంటే సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద మైక్రోచిప్స్. ఎలిఫెంట్స్ని ట్రాక్ చేయడం గురించి గవర్నమెంట్ మనకి ఏం చేసిందంటే కనుక అసలు ఎంతమంది ప్రైవేట్ ఓనర్స్ ఉన్నారు, ఎన్నెన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఈ మైక్రో చిప్పింగ్ అనేటువంటి చేశారు. సో దట్ మనం ఎలిఫెంట్స్ని ట్రాక్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో. కానీ కొంతమంది ప్రైవేట్ ఓనర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఎప్పుడైనా ఎలిఫెంట్ చనిపోయినప్పుడు ఇన్ వైల్డ్ క్యాప్చర్ చేసి ఇల్లీగల్గా, సో ఇలా చనిపోయినటువంటి ఎలిఫెంట్కి ఉన్నటువంటి ఇన్సర్ట్ చేసినటువంటి ఆ మైక్రోచిప్ని తీసేసి కొత్త దానికి మళ్ళీ ఇంప్లాంట్ చేసేస్తున్నారు. సో దట్ మీన్స్ దే ఆర్ ట్రయింగ్ టు లీగలైజ్ దేర్ ఇల్లీగల్ వైల్డ్ ఎలిఫెంట్ క్యాప్చరింగ్ని మనకి ఏంటంటే కనుక లీగలైజ్ చేసేస్తున్నారు. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ మనకి అనేది ఈ ఇష్యూ కూడా రైజ్ చేస్తున్నారండి. అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ ఇష్యూ మనకి ఏంటంటే కనుక ఇలా క్యాప్టివ్ ఎలిఫెంట్స్కి మనకి బోర్న్ అయినటువంటి ద నెక్స్ట్ జనరేషన్ ఎలిఫెంట్స్ అవి కూడా దే విల్ ఆల్సో బీ కన్సిడర్డ్ యాజ్ ద క్యాప్టివ్ ఎలిఫెంట్స్ ఓన్లీ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక రూల్స్ అనేటువంటివి చెప్తుండడం వలన ఇంక ఈ క్యాప్టివ్ ఎలిఫెంట్స్ ఎక్స్ప్లాయిటేషన్ అనే సైకిల్ ఇంకెక్కడా కూడా మనకి ఆగదు అనేది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్.
సో ఇక్కడ ఏమేమి ఈ రూల్స్లో మనకి ఏంటంటే చేంజెస్ తీసుకురావాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఓనర్షిప్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ బట్ ఇట్ షుడ్ బి నాన్ కమర్షియల్ ఇన్ నేచర్ అని చెప్పేసి తీసుకుని రావాలి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ టెంపరీ పర్పసెస్కి చేయొచ్చు అని అన్నారు, బట్ ఇట్ షుడ్ బి కంప్లీట్లీ జస్టిఫైడ్. ఏ పర్పసెస్కి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు అనేటువంటిది జస్టిఫై చేయాలి అని చెప్పేసి ఆదర్ సెకండ్ ఇంపార్టెంట్ సజెషన్ ఇస్తున్నారు. థర్డ్ ఇంపార్టెంట్, ఈ మైక్రోచిప్పింగ్ అనేటువంటిది ఎప్పుడైనా ఏదైనా ఎలిఫెంట్ చనిపోయినప్పుడు ఈ యొక్క మైక్రోచిప్ని వాళ్ళ ఫారెస్ట్ అఫీషియల్స్ ఎదురకుండానే డిస్ట్రాయ్ అయితే కనుక చేసేయాలి. అంతే తప్ప లేకపోతే మనకి ఏమవుతుంది అని అంటే కనుక వాటిని మళ్ళీ కొత్తగా వైల్డ్ నుంచి క్యాప్చర్ చేసి ఆ యొక్క ఎలిఫెంట్స్కి వీటిని ఇన్సర్ట్ చేసేస్తున్నారు అనేది ఇష్యూస్ అప్పుడు ఇది తగ్గుతుంది. నెక్స్ట్ క్యాప్టివ్ ఎలిఫెంట్స్కి పుట్టినటువంటి నెక్స్ట్ వచ్చేటువంటి ఎలిఫెంట్స్ ఏమి కూడా క్యాప్టివ్ ఎలిఫెంట్స్ అండర్లో ఉండకూడదు అనేటువంటి రూల్ తీసుకురావడం వల్ల మనం ఈ యొక్క క్యాప్టివ్ ఎలిఫెంట్స్ సైకిల్ని బ్రేక్ చేయొచ్చు. ఈ కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురి కాకుండా మనం చేయొచ్చు అనేది అదర్ యొక్క వ్యూ పాయింట్స్ అండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ ఆర్ కవర్డ్ ఇన్ దిస్ ఆర్టికల్. మెయిన్లీ రూల్స్ మీద మనం ఫోకస్ పెట్టాలి. ఎస్, this article discusses the plight of the captive elephants in India, highlighting how recent regulations such as captive elephants transfer or transport rules 2024 fail to address the issues of the commercial exploitation and conservation while continuing the cycle of cruelty and commodification of these particular animals. See, this was a representational image of a captive elephant which is in chains and okay, moving forward to the next one. Elephants, which are revered as the symbols of wisdom and strength, are often subjected to abuse in captivity, like for religious ceremonies, tourism purposes ki, entertainment purposes ki. వీటిని ఏంటి అని అంటే కనుక సింబాలిక్ ఆబ్జెక్ట్స్గా లైక్ యాజ్ ప్రాప్స్ అంటారు మనకి, యాజ్ ప్రాప్స్గా మనకి ఏంటంటే కనుక వీటిని యూస్ చేస్తున్నారు. అంతే తప్ప వాటికి ఇవ్వాల్సినటువంటి ఆ డ్యూ రెస్పెక్ట్ ఇది కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇవ్వటలేదు అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. ద కేరళ హైకోర్ట్ రీసెంట్లీ కంపేర్డ్ ద కండిషన్స్ ఆఫ్ ద captive elephants to an eternal treblinka. So with respect to that of the loopholes ఏమేమి ఉన్నాయి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ it facilitates the transport and transfer of elephants, thereby enabling their commodification and as well as the potential illegal trade అయితే కనుక మనకి allow చేస్తుంది. It allows private owners to lease elephants for profit, risking the further capture of the wild elephants. సో మనకి ఏంటంటే ఫర్దర్ టెంపరీ పర్పస్కి అయితే కనుక మూవ్ చేయొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ చేయొచ్చు అనేటువంటి దానివల్ల మనకి ఏంటంటే కనుక సో దెన్ వీటిని మనకి రిలీజియస్ పర్పసెస్కి వీటికి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నో సేఫ్ గార్డ్స్ ఆర్ దేర్ టు ఎన్ష్యూర్ ట్రాన్స్ఫర్స్ ఆర్ నాన్ కమర్షియల్ ఆర్ prevent their use in the exploitative practices like tourism and as well as weddings. సో రూల్స్లో ఎటువంటి ఇది కూడా మనకి ఏంటంటే కనుక మెన్షన్ చేయలేదు, లైక్ ప్రాపర్ సేఫ్ గార్డ్స్ అనేటువంటివి మనకి మెన్షన్ చేయలేదు అనేటువంటిది ఆథర్ యొక్క వ్యూ పాయింట్ అండి. The microchip misusage and as well as births in captivity. 2,600 captive elephants are documented as of 2019 with reports of replacements of deceased elephants by capturing the wild ones. సో వైల్డ్ వన్స్ని క్యాప్చర్ చేసేసి సో వీటికి ఇంతకు ముందు చనిపోయినటువంటి ఎలిఫెంట్స్ యొక్క మైక్రోచిప్ని తీసేసి వాటికి అయితే కొత్త వాటికి మనకి ఇన్సర్ట్ చేసేయడం జరుగుతుంది. సో ద మైక్రోచిప్స్ విచ్ ఆర్ మెంట్ ఫర్ ట్రాకింగ్ ద ఓనర్షిప్ ఆర్ సమ్టైమ్స్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డెడ్ ఎలిఫెంట్స్ అండ్ ఇంప్లాంటెడ్ ఇన్ టు దట్ ఆఫ్ ద వైల్డ్ క్యాప్చర్డ్ వన్స్ సో దట్ దే కెన్ మేక్ దట్ యాజ్ ఏ లీగలైజ్డ్ ఓనర్షిప్ అనేటువంటిది మనకి చేయడానికి చేస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది. దెర్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ మ్యాండేటరీ రిమూవల్ ఆఫ్ మైక్రోచిప్ అండ్ పోస్ట్ మార్టం రికార్డ్స్ ఎక్స్పార్బేట్స్ ద ఫర్దర్ ఎక్స్ప్లాయిటేషన్. ఎక్సాసర్బేట్స్ ద ఫర్దర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటంటే కనుక ఈ యొక్క ఫారెస్ట్ అఫీషియల్స్ అండర్లో మనకి ఏంటంటే కనుక మైక్రోచిప్స్ని డిస్ట్రాయ్ చేసేయడం కానీ లేకపోతే పోస్ట్ మార్టం రికార్డ్స్ని డెడ్ ఎలిఫెంట్ ఉంటే పోస్ట్ మార్టం రికార్డ్స్ని సబ్మిట్ చేయాలని కానీ ఇటువంటి రూల్స్ ఏమీ లేకపోవటం మూలాన ఫర్దర్ ఎక్స్ప్లాయిటేషన్ అనేటువంటిది మనకి జరుగుతోంది. ఇది ఇంకా పెరగనిస్తోంది అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. ఎలిఫెంట్స్ ఆర్ ఆఫెన్ గిఫ్టెడ్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బిట్వీన్ స్టేట్స్ లైక్ అండర్ ద అంబిగ్యూస్ రూల్స్, thereby enabling the trade disguised as the cultural exchange. For example, an elephant from that of Assam was transported to Delhi temple, raising the conservation concerns. రీసెంట్గా మనకి ఢిల్లీ టెంపుల్కి అస్సాం నుంచి ఒక ప్రైవేట్ ఓనరు ఒక ఎలిఫెంట్ని మనకి గిఫ్ట్గా ఇవ్వడం అయితే కనుక జరిగిందండి. సో దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ దేర్. సో సజెషన్స్ ఏమేంటి? దేర్ షుడ్ బి స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అనేటువంటివి ఉండాలి, లైక్ మ్యాండేట్ ద హ్యూమన్ నాన్ ఇన్వెసివ్ బర్త్ కంట్రోల్ మెజర్స్ సో దట్ టు ప్రివెంట్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ క్యాప్టివ్ ఎలిఫెంట్స్.
ప్రొహిబిట్ దేర్ యూసేజ్ ఇన్ కమర్షియల్ యాక్టివిటీస్ లైక్ టూరిజం ఆర్ టెంపుల్ ప్రొసెషన్స్లో మనకి ఏంటంటే కనుక వీటిని యూస్ చేయకూడదు. ఇన్స్టెడ్ ఎలక్ట్రానిక్ రెప్లికాస్ని అయితే కనుక యూస్ చేయాలి అని చెప్పేసి మనకి చెప్తున్నారు. లైక్ ప్రమోట్ ద యూసేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రెప్లికాస్ ఫర్ రిలీజియస్ అండ్ టూరిజం పర్పసెస్ టు రెడ్యూస్ ద డిమాండ్ ఫర్ దట్ ఆఫ్ ద లైవ్ ఎలిఫెంట్స్. ఎన్హెన్స్ ద మానిటరింగ్ పెంచండి, మానిటరింగ్ని అకౌంటబిలిటీని పెంచండి. లైక్ ఎన్ష్యూర్ దెర్ ఇస్ ఎ ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ బై డిజిటైజింగ్ ద రికార్డ్స్. మేక్ ద పోస్ట్ మార్టం సబ్మిషన్స్, మైక్రోచిప్ ట్రాకింగ్ మ్యాండేటరీ ఫర్ ద ఎఫెక్టివ్ మానిటరింగ్ పర్పసెస్. And we have to encourage collaborations between civil society, temple committees and as well as the governments so that to safeguard the elephants and reduce their commodification. అంటే వాటిని ఒక మేర్ కమోడిటీ గాను లేకపోతే ప్రాప్స్ గాను మనం చూడకుండా సో వాటికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ మనం అయితే కనుక ఇవ్వాలి అని క్యాప్టివ్ ఎలిఫెంట్స్ ట్రాన్స్ఫర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ రూల్స్ 2024కి సంబంధించినటువంటి లూప్ హోల్స్ గురించి ఈ ఆర్టికల్లో మనకి డిస్కస్ చేయబడడం జరిగిందండి. సో ఖచ్చితంగా ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో కూడా ఒక్కొక్కసారి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ దీస్ రూల్స్ అని చెప్పేసి మనకు అడుగుతుంటారు. సి అండర్ ద యూపీఎస్సీ వరల్డ్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. ఎనీ క్వశ్చన్ ఇన్ ఎనీ ఫార్మ్ క్యాన్ బి ఆస్క్డ్. సో వీ నీడ్ టు బి థరో విత్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఈవెన్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా మీరు ఎప్పుడైనా కూడా ఎలిఫెంట్ కన్జర్వేషన్ రిలేటెడ్ క్వశ్చన్ ఏదైనా వచ్చినప్పుడు అక్కడ మీరు ఈ యొక్క రూల్స్కి సంబంధించి ఈ యొక్క రూల్స్ ఇంకా ఫర్దర్గా మనం ఇంకా ఫైన్ ట్యూన్ చేయాలి అని చెప్పి మీరు మెన్షన్ కూడా చేయొచ్చు. ఎస్, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్, నెక్స్ట్ చూస్తే 22% రైజ్ ఇన్ ఎన్రోల్మెంట్ ఆఫ్టర్ ద స్మార్ట్ క్లాస్ రూమ్ ఇనిషియేటివ్. సో ఆఫ్టర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద స్మార్ట్ క్లాస్ రూమ్ ఇనిషియేటివ్ని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఎన్రోల్మెంట్స్ అయితే కనుక పెరిగాయి. దెర్ ఇస్ ఎ 22% రైజ్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారండి. రీసెంట్లీ a study by IIM Bangalore revealed that there is a 22% rise in school enrollments in select cities, mainly because of due to the implementation of the Smart Classrooms initiative under the Smart Cities mission, like from 2015-16 to 2023-24. సో ఈ యొక్క స్మార్ట్ సిటీస్ మిషన్ అండర్లో మనకి స్మార్ట్ క్లాస్ రూమ్స్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేయటం వల్ల మనకి ఏంటంటే కనుక స్టూడెంట్స్లో ఇంకా ఆ యొక్క ఈ ఇంక్విజిటివ్నెస్ అనేటువంటిది మనకైతే కనుక పెరిగింది. సో దీని మూలాన మనకి డ్రాప్ అవుట్స్ అనేటువంటివి తగ్గుతున్నాయి, ఎన్రోల్మెంట్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. సో దిస్ వాజ్ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ఏ స్మార్ట్ క్లాస్ రూమ్ మనకి. ఎస్, సో దెన్ అట్ ద సేమ్ టైం మనకి దెర్ ఇస్ ఎ 22% రైజ్ ఇన్ ద ఎన్రోల్మెంట్ అక్రాస్ ద సిటీస్. 19 cities వాస్ రికార్డెడ్. అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అయితే కనుక ఇంప్రూవ్ అయ్యాయి, స్టూడెంట్ అటెండెన్స్ పెరిగింది, టీచర్ సాటిస్ఫాక్షన్ హ్యాస్ బీన్ ఎన్హాన్స్డ్. సో సీనియర్ సెకండరీ టీచర్స్ ఆల్సో షోడ్ ద హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ద స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఓన్లీ అని చెప్పేసి వీళ్ళ యొక్క సర్వేలో ఐడెంటిఫై చేశారని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. ఈ యొక్క స్టేట్స్ విచ్ ఆర్ లీడింగ్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ మనకు తీసుకుంటే కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్. సో ఢిల్లీ, దీస్ ఆర్ ద ranked the leading states with respect to that of the implementation. And not only the smart classrooms, we have the digital libraries as well is another important initiative. Like 41 cities have introduced the digital libraries. అంటే ఈ డిజిటల్ లైబ్రరీస్ ద్వారా నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా సో మనకి ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్రోల్మెంట్ అనేటువంటిది మనకి పెరుగుతోంది అని చెప్పేసి మనకి ఈ యొక్క రిపోర్ట్ సర్వే అయితే కనుక చెప్పడం జరుగుతుంది. దీస్ రిసోర్సెస్ ఆర్ సపోర్టింగ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ యాజ్ వెల్. సో స్మార్ట్ సిటీస్ మిషన్ గురించి మనం మాట్లాడుకుంటే సో దీన్ని మనకి 2015లో తీసుకుని వచ్చారు బై ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ అఫైర్స్ టు ఇంప్రూవ్ ద అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రమోట్ ద ఓవరాల్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఇట్ యాజ్ ఆఫ్ నవంబర్ మనకి 91% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ అని చెప్పేసి కూడా మనకి చెప్తున్నారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ సార్ అంటారు, విచ్ మీన్స్ ఫర్ స్మార్ట్ సిటీస్ అండ్ అకాడమియా టువర్డ్స్ యాక్షన్ అండ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ బిగాన్ అండ్ టు లింక్ ద అకాడమియా విత్ ద గవర్నమెంట్ ఫర్ అర్బన్ రీసెర్చ్ పర్పసెస్కి. అంటే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ తోటి మనకి లింక్ అనేటువంటిది పెట్టి సో దట్ టు ఫర్దర్ ద అర్బన్ రీసెర్చ్ని ఇంకా ఫర్దర్గా మనకి ఏంటంటే ఇంకా మోర్ రీసెర్చ్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేసి ఇంకా ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది చేయాలి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. ఓవరాల్ ఈ యొక్క ఆర్టికల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అండర్ ద స్మార్ట్ సిటీస్ మిషన్ తీసుకొచ్చినటువంటి స్మార్ట్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఆర్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది మనకి స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అనేటువంటిది పెంచుతోంది. అరౌండ్ 22% రైజ్ అయింది అని చెప్పి ఐఐఎం బెంగళూరు వాళ్ళ యొక్క స్టడీ రీసెంట్గా మనకి కోట్ చేయడం చేస్తున్నారు. This was the another important article that you are expected to know. Moving to the next one. Yes, this we have finished. Yes, and moving to the next article. Current account deficit eased in quarter 2
బట్ మే డబుల్ ఇన్ Q3 అని చెప్పేసి మనకైతే కనుక రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఫైండింగ్స్ని మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా మనకైతే తీసుకుని వచ్చారు. యాజ్ పర్ దిస్ ఫైండింగ్స్ మనకి ఏంటంటే కనుక కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేటువంటిది ఇట్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు $11.2 billion ఆర్ అబౌట్ 1.2% ఆఫ్ జీడిపి ఫ్రమ్ $11.3 billion or 1.3% ఆఫ్ జీడిపి ఏ ఇయర్ అగో. లాస్ట్ ఇయర్ మనకి ఏంటంటే కనుక ఇదే క్వార్టర్లో $11.3 billion ఉంటే ఆర్ 1.3% ఆఫ్ జీడిపి ఉంటే అది ఇప్పుడు మనకి తగ్గి ఇట్ హ్యాస్ బీన్ మేడ్ $11.2 billion అయితే కనుక ఉంది అని చెప్పేసి మనకి ఈ యొక్క క్వార్టర్లో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరుగుతుంది. యాజ్ పర్ ద ప్రిలిమినరీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డేటా దట్ ఈస్ రిలీజ్డ్ బై దట్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనకి ట్రేడ్ డెఫిసిట్ గురించి, నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్ గురించి ఇవన్నీ కూడా మనకి మాట్లాడారు. వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటిది మనకి తెలియాలండి. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి యూట్యూబ్లో ఒక డెడికేటెడ్ వీడియో ఉంది, లైక్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి సంబంధించి సురేష్ సార్ హ్యావ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్. బట్ ఎనీవే ఇన్ 5 to 10 minutes మనం ఏంటంటే కనుక అప్ టిల్ ఫర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మన వరకు మనం ఏంటి అంటే కనుక తెలుసుకుందాం. సో ఇఫ్ వి డిస్కస్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ BOP అంటారనమాట. BOP స్టాండ్స్ ఫర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని అర్థం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అసలు ఏం చెప్తుంది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేటువంటిది అని అంటే కనుక ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో వి మెయింటైన్ ద రికార్డ్స్. వేటికి సంబంధించినటువంటి రికార్డ్స్? ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి రికార్డ్స్. అంటే మనం ఏ విధమైనటువంటి ఇతర దేశాలతో ట్రాన్సాక్షన్స్ చేసాం, ఇతర దేశాలు మనతో ఏ విధంగా ఇది చేశారు. ఇట్స్ లైక్ సింపుల్గా చెప్పాలంటే సిస్టమిక్ రికార్డ్ ఆఫ్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్. సిస్టమిక్ రికార్డ్ ఆఫ్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్. సో ఇండియా స్పెసిఫిక్గా మనం చెప్దాం, ఎందుకంటే ప్రతి కంట్రీకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేటువంటిది ఉంటుంది. సిస్టమిక్ రికార్డ్ ఆఫ్ ద ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ఇండియా అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఇది మనం ఇండియా స్పెసిఫిక్ మనం BOP గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో వీ హ్యావ్ రిటన్ ఇట్ యాజ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ తోటి జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని కొనుక్కున్నాం అనుకోండి, ఏదైనా కార్ ఇంపోర్ట్ చేసుకున్నాము, అది కూడా ఒక ట్రాన్సాక్షన్. లేదన్నా మనం ఒక సాఫ్ట్వేర్ వేరే దేశానికి మనం అమ్మాము, అదొక ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అండర్లో మనకి రికార్డ్ అవ్వబడడం జరుగుతుంది. ఏ కంట్రీకైనా కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి సంబంధించినటువంటి రికార్డ్స్ అంతా కూడా మెయింటైన్ చేసేది ఆ కంట్రీకి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో ఫర్ ఇన్స్టెన్స్ మన కంట్రీ తీసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి సెంట్రల్ బ్యాంక్ కాబట్టి ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనకి మెయింటైన్ చేసేది RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తుందండి. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మనకి 2 రకాలుగా మనకు ఉంటుంది అనమాట. అంటే దీని అండర్లో 2 different అకౌంట్స్ మనం మెయింటైన్ చేస్తాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కన్స్టిట్యూట్స్ 2 accounts. వాట్ ఆర్ దోస్ 2 accounts అండి? ఐ హోప్ బై నౌ యు ఆర్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ ఇట్. ఒకవేళ తెలియకపోయినా కూడా పర్వాలేదు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అండర్లో మనకి 2 important accounts మనం మెయింటైన్ చేస్తాం అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ వచ్చేసి కరెంట్ అకౌంట్ అంటారు, కరెంట్ అకౌంట్. సెకండ్ది వచ్చేసి క్యాపిటల్ అకౌంట్ అంటారు. కరెంట్ అకౌంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యాపిటల్ అకౌంట్. వెన్ ఐ టాక్ అబౌట్ కరెంట్ అకౌంట్లో 2 కేటగిరీస్ ఉంటాయి మనకి. ఫస్ట్ వన్ మనకి ఏంటంటే కనుక విజిబుల్స్ ఆర్ యూ కెన్ సే గుడ్స్. అంటే కనిపించేవి, మన కంటికి కనిపించేవి అనేటువంటివన్నీ కూడా మనం విజిబుల్స్ అనేటువంటి కేటగిరీలోకి వస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక కార్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, మనకు కార్ కనిపిస్తుంది, ఇట్స్ ఎ గుడ్. సో మనకి ఏంటంటే కనుక అది విజిబుల్స్ కేటగిరీలోకి రాస్తాం. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ మనం పర్చేస్ చేసాం, ఏదో సర్వీస్ తీసుకున్నాం, అది మనకి కనిపించదు, అందుకని అదే అదర్ కేటగిరీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్విజిబుల్స్. ఓకే, విజిబుల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్విజిబుల్స్. సో విజిబుల్స్లో కనిపించేటువంటివన్నీ మనం రాస్తాము, ఇన్విజిబుల్స్ మనం చూడలేనటువంటివి, కనిపించినటువంటివన్నీ కూడా మనం రాయడం జరుగుతుంది. ఎందులో ఇవన్నీ దేంట్లోకి వస్తాయి? కరెంట్ అకౌంట్ అండర్లోకి వస్తాయి. కరెంట్ అకౌంట్లో విజిబుల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్విజిబుల్స్ అని చెప్పేసి. సో విజిబుల్స్లో గూడ్స్ ఉంటాయి మనకి. గూడ్స్నే మనకి ఇంకొక పదం ఏమంటారు అని అంటే మర్చండైజ్ అంటారు. మర్చండైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మర్చండైజ్. ఓకే, మర్చండైజ్ కెన్ బి 2 things. అయితే మనం వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ దే కెన్ బి, లేదా మనం వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేస్తున్నవి మర్చండైజ్ ఇంపోర్ట్స్.
మర్చండైజ్ ఇంపోర్ట్స్. ఈ రెండిట్లోనూ గూడ్సే ఉంటాయి మనకి. సో కనిపించేవి ఉంటాయి, మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్, మర్చండైజ్ ఇంపోర్ట్స్. ఇంపోర్ట్స్ అంటే మనం తెచ్చుకుంటున్నాము, వేరే దేశం నుంచి మనం కొనుక్కుంటున్నాము. మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే వేరే దేశాలకు మనం అమ్ముతున్నాం. క్లియర్. సెకండ్ది మనకి ఏంటంటే కనుక ఇన్విజిబుల్స్. ఇన్విజిబుల్స్లో ఏమేమి వస్తాయి మనకి అని అంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి సర్వీసెస్ వస్తాయండి. సర్వీసెస్. సో దట్ సర్వీస్ కెన్ బి ఎనీథింగ్. దట్ కెన్ బి ఎ బ్యాంకింగ్ సర్వీస్, దట్ కెన్ బి ఎ సాఫ్ట్వేర్, ఐటీ సెక్టర్. సో ఇవన్నీ కూడా మనకి సర్వీసెస్లోకే వస్తాయి. సర్వీసెస్ అది మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నా, మనం ఇంపోర్ట్ చేస్తున్నా కూడా మనం కరెంట్ అకౌంట్లోనే రాసుకుంటాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సర్వీసెస్. సెకండ్ ఇంపార్టెంట్ మనకి తీసుకున్నట్లయితే కనుక సెకండ్ ఇంపార్టెంట్ ఈజ్ ఇన్కమ్. ఇన్కమ్ కూడా మనం ఏంటంటే కనుక ఇన్విజిబుల్స్లో మనం రాయడం జరుగుతుంది. ఇన్కమ్ అంటే లైక్ ఏ ఫామ్లో ఉంటుంది? దేర్ కెన్ బి 3 థింగ్స్. సో లైక్ ఇన్కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాఫిట్స్, ఆర్ ఇన్కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇన్కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద థర్డ్ ఇంపార్టెంట్ డివిడెండ్స్. ఈ 3 టైప్స్లో ఉంటుంది. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి మనకి. దెర్ ఆర్ ఓన్లీ 2 థింగ్స్, దట్ ఈస్ పాజిటివ్ ట్రాన్సాక్షన్, నెగిటివ్ ట్రాన్సాక్షన్. సో పాజిటివ్ ట్రాన్సాక్షన్, నెగిటివ్ ఈ ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ చెప్పి అది మనకి పాజిటివ్ ట్రాన్సాక్షనా నెగిటివ్ ట్రాన్సాక్షనా అంటే ఏ కంట్రీని ఉద్దేశించి మనం చెప్తున్నాం అన్న దాన్ని బట్టి మనకు ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక ఇప్పుడు మనీ ఫ్లో అనేటువంటిది మన కంట్రీకి వస్తున్నాయి అనుకోండి, దెన్ యూ కాల్ ఇట్ యాజ్ ఏ పాజిటివ్ ట్రాన్సాక్షన్. మనీ ఫ్లో మన కంట్రీ నుంచి వెళ్ళిపోతున్నాయి వేరే దేశానికి, దట్ ఈజ్ ఏ నెగిటివ్ ట్రాన్సాక్షన్. క్లియర్. సో మనీ ఫ్లో మనకి వేరే దేశానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏంటంటే కనుక ఇప్పుడు ఏదైనా కార్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు కార్స్ తీసుకున్నాం, ఈ కార్స్ని మనం ఏం చేస్తున్నాం అని అంటే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఈ కార్స్ మనం ఇతర దేశాలకు అమ్మినప్పుడు వాళ్ళు మనకి ఏమిస్తారు? దిల్ పే అస్ ఇన్ డాలర్స్. మనీ మన కంట్రీకి వస్తుంది. అప్పుడు అది ఇండియా స్పెసిఫిక్లో పాజిటివ్ ట్రాన్సాక్షన్, నెగిటివ్ ట్రాన్సాక్షన్? ఇట్స్ ఎ పాజిటివ్ ట్రాన్సాక్షన్. అలా కాకుండా మనం అమెరికా నుంచి ఐఫోన్స్ పర్చేస్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం ఐఫోన్స్ అమెరికా నుంచి మనకు వస్తున్నాయి, మనం డబ్బులు అమెరికాకి పంపిస్తున్నాం అంటే ఏంటంటే మనీ మన కంట్రీ నుంచి వెళ్ళిపోతుంది, దెన్ యూ కాల్ ఇట్ యాజ్ ఎ నెగిటివ్ ట్రాన్సాక్షన్. సో ఒకటే లాజిక్, మనీ మన కంట్రీలోకి వస్తే పాజిటివ్ ట్రాన్సాక్షను, మనీ బయటకు వెళ్ళిపోతుంటే కనుక నెగిటివ్ ట్రాన్సాక్షను. ఇందులో కూడా అంతే. ఇప్పుడు మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ మనం పంపిస్తున్నామా, మనం తెచ్చుకుంటున్నామా, మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామా అన్న దాని మీద ఇక్కడ రాస్తాము. సో ఇన్కమ్లో ప్రాఫిట్. సో ప్రాఫిట్ కెన్ బి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పెట్టుబడి పెట్టారు, దాని మీద మనకి ఏంటంటే కనుక ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, ప్రాఫిట్. లేకపోతే ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీ, ఇప్పుడు మనం వేరే కంట్రీకి ఏదైనా మనం లోన్ అనేది ఇవ్వడం జరిగింది, దాని మీద వడ్డీ వస్తుంది కదా, ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి. సో ఆ వడ్డీ మనకి ఏంటంటే కనుక అది ఈ కాంపోనెంట్లో మనకి రాయడం జరుగుతుంది. ఇట్ కెన్ బి బోత్ పాజిటివ్ ఆర్ నెగటివ్. అంటే మనం పే చేసేటువంటి వడ్డీ అయినా అయి ఉండొచ్చు, లేదా మనకి వేరే వాళ్ళు ఇతర దేశం వాళ్ళు పే చేసేటువంటి వడ్డీ అయినా కూడా అయి ఉండొచ్చు. సో సర్వీసెస్, ఇన్కమ్ ఈజ్ అ సెకండ్ కేటగిరీ. అండ్ ద థర్డ్ కేటగిరీ వచ్చేసి మనకి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారు. ట్రాన్స్ఫర్ పేమెంట్స్లో ఏం జరుగుతుంది అని అంటే కనుక ఇక్కడ ఎటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవ్వవు. అంటే ఎగ్జాంపుల్ మనకి ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఇతర దేశంలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు మనకి మనీ అనేటువంటిది పంపిస్తుంటారు. ఇక్కడ మనకి ఏంటంటే అవి మనకేమీ కూడా ఇక్కడ మనం ఏం రివర్స్లో సర్వీస్ ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇలాంటివి మనం ఏమంటామంటే రెమిటెన్సెస్ అంటాం. రెమిటెన్సెస్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. లేదా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా కూడా లైక్ వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఐఎంఎఫ్, లేకపోతే ఇంకెవరైనా సరే మనకి ఏదైనా గ్రాంట్స్ ఇచ్చారనుకోండి, గ్రాంట్స్ అంటే మళ్ళీ తిరిగి మనం పే చేయాల్సిన అవసరం లేదు, ఊరికే మనకి ఇచ్చినటువంటి డబ్బులు. సో గ్రాంట్స్ ఈజ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏంటంటే ఎవరైనా మనకి డొనేషన్స్ ఇచ్చారనుకోండి, అది కూడా మనం ఇందులోనే రాయడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఆర్ బేసికల్లీ దోస్ పేమెంట్స్ వేర్ నో గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో సర్వీసెస్, ఇన్కమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రాన్స్ఫర్ పేమెంట్స్, సిట్ అంటాం మనం. ఈ 3 కూడా మనకి ఏంటంటే ఇన్విజిబుల్స్లోకి వస్తాయి. నెక్స్ట్ మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్, మర్చండైజ్ ఇంపోర్ట్స్, ఇవన్నీ కూడా మనకి విజిబుల్స్లోకి వస్తాయి. సో ఇప్పుడు ఒక్కసారి చూడండి, మనకి బేసిక్స్ తెలుసు. ఒక బేసిక్ పాయింట్ ఏంటి మనకు తెలిసిన పాయింట్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అంటే ఏంటో మనకు తెలిసిన విషయం అది. ఇప్పుడు మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇంపోర్ట్స్ కంటే కూడా, exports are more when compared with that of imports. This is a surplus category. So okay, imports are more than that of exports, deficit category. Imports are more
వెన్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ కంటే కూడా ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటే కనుక డెఫిషిట్, ఇంపోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటే కనుక అది సర్ప్లస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్, మర్చండైజ్ ఇంపోర్ట్స్ అంటే గూడ్స్ ఎక్స్పోర్ట్స్, గూడ్స్ ఇంపోర్ట్స్. మనము ఎక్కువ గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, తక్కువ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే సర్ప్లస్ కేటగిరీ. ఓకే, దెన్ యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇఫ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద ఇంపోర్ట్స్, if exports are more than that of the imports, then what you call it as, then you call it as merchandise trade surplus. merchandise trade surplus. ఎందుకంటే మనం ఎక్కువ గూడ్స్ అవతల దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఇంపోర్ట్స్ తక్కువ. అంటే ఏంటంటే మనీ ఫ్లో మనకు ఎక్కువ వస్తుంది, అంటే పాజిటివ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తున్నాం అని అర్థం. అలా కాకుండా ఎక్స్పోర్ట్స్ ఆర్ లేదా అలా కాకుండా ఇంపోర్ట్స్ ఆర్ మోర్, imports are more than that of the exports, then ఇక్కడ ఏం జరుగుతుంది, మర్చండైజ్ ట్రేడ్ డెఫిషిట్, మర్చండైజ్ ట్రేడ్ డెఫిషిట్. ఎస్, సో ఇదర్ ఇట్ కెన్ బి ఏ డెఫిషిట్ అయినా అవ్వచ్చు, లేకపోతే సర్ప్లస్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సేమ్ ఉన్నాయనుకోండి, దెన్ ఇట్ విల్ బి జీరో. సో ద సేమ్ వే మనకి ఏంటంటే కనుక ఇన్విజిబుల్స్లో కూడా సర్వీసెస్, ఇన్కమ్, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఒకవేళ బయట దేశాలకు వెళ్తున్నాయా లేకపోతే మన దేశానికి వస్తున్నాయా, మనీ ఫ్లో ఎలా జరుగుతుంది అన్న దాన్ని బట్టి మనం ఏంటంటే సర్వీస్ ఇన్విజిబుల్స్ని కూడా మనం ఇన్విజిబుల్స్ సర్ప్లస్ ఆర్ ఇన్విజిబుల్ డెఫిషిట్ అని చెప్పి మనం కౌంట్ చేస్తాం. ఇవన్నీ దేని అకౌంట్లోకి వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకి కరెంట్ అకౌంట్లోకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ కరెంట్ అకౌంట్లో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ విజిబుల్స్ని, ఈ ఇన్విజిబుల్స్ని రెండింటిని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండింటిని యాడ్ చేసి నెగిటివ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయా, పాజిటివ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయా అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అని అనుకోండి, దెన్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ద కరెంట్ అకౌంట్ డెఫిషిట్ అని అర్థం, కరెంట్ అకౌంట్ డెఫిషిట్. అలా కాకుండా పాజిటివ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మన కంట్రీకే మనీ సప్లై ఎక్కువ వస్తుంది, మనీ ఫ్లో ఎక్కువ వస్తుంది మన కంట్రీకి, అంటే అది గూడ్స్ ద్వారా అవ్వచ్చు లేకపోతే సర్వీసెస్ ద్వారా అవ్వచ్చు, ఏదైనా కూడా పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, దెన్ యూ కెన్ సే కరెంట్ అకౌంట్ సర్ప్లస్, కరెంట్ అకౌంట్ సర్ప్లస్. ఎస్, నౌ ఇప్పుడు మన ఆర్టికల్లో చూద్దాం, మరి మన కంట్రీలో కరెంట్ అకౌంట్ డెఫిషిట్లో ఉన్నామా, కరెంట్ అకౌంట్ సర్ప్లస్లో ఉన్నామా? సీ హియర్, కరెంట్ అకౌంట్ డెఫిషిట్లో మనం ఉన్నామండి. అంటే మనకి నెగిటివ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ మోర్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద పాజిటివ్ ట్రాన్సాక్షన్స్. సో మనీ సప్లై, మనీ ఫ్లో అనేటువంటిది మన కంట్రీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఎక్కువ, రాదర్ దాన్ దట్ ఆఫ్ కమింగ్ టు అవర్ కంట్రీ. అంటే మన ఇంపోర్ట్స్ ఎక్కువ, ఎక్స్పోర్ట్స్ తక్కువ. ఐడియల్లీ ఇక్కడ మనం చూస్తే సర్వీసెస్లో మనం బాగా పెర్ఫామ్ చేస్తుంటామండి, గూడ్స్ విషయానికి వచ్చేసరికి మనం బాగా పెర్ఫామ్ చేయట్లేదు అంటే అర్థం ఏంటి, మనం మర్చండైజ్ ట్రేడ్ డెఫిషిట్లో ఉన్నట్ట, మర్చండైజ్ ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నట్ట. సో సరిగ్గా మనకి గూడ్స్ అనేది పెర్ఫామ్ చేయట్లేదు అని అంటే వీఆర్ ఇన్ ద మర్చండైజ్ ట్రేడ్ డెఫిషిట్లో ఉన్నాం. సో నౌ లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందాక చదివినవే మళ్ళీ చదువుదాం ఇప్పుడు. As per the preliminary balance of payments, now you are pretty clear what are balance of payments released by that of the Reserve Bank of India. ఆ పలానా కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్ మెయింటైన్ చేస్తుందని అనుకున్నాం, మరి మన కంట్రీలో సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ కాబట్టి, సో ఆర్బీఐ రిలీజ్ చేసింది. ఏం చేసింది? ద మర్చండైజ్ ట్రేడ్ డెఫిషిట్. సో ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం అదే పదాన్ని. సో ద సేమ్ వర్డ్ వీ హ్యావ్ లుక్డ్ ఇన్ టు మర్చండైజ్ ట్రేడ్ డెఫిషిట్. అంటే గూడ్స్కి సంబంధించినటువంటి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి రాదర్ దాన్ దట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. అంటే మనం ఎక్స్పోర్ట్ చేసే వాటికంటే ఇంపోర్ట్స్ ఎక్కువ చేసేసుకుంటున్నాం అనమాట. మరి ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటే మనీ ఫ్లో ఏమవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది మనీ అంతా కూడా మనకి. అంటే నెగిటివ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోతాయి మనకి విపరీతంగాను. ఎంతలా ఉందంట, $75.3 billion from the earlier $64.5 billion in the Q2 of the 2023-24. సో ట్రేడ్ డెఫిషిట్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటంటే కనుక నౌ వీఆర్ మోర్
మోర్ ట్రేడ్ అయితే డెఫిసిట్ అయితే కనుక ఉంది. అంటే $75.3 బిలియన్ ఎక్కువ మనం ఏంటంటే కనుక ఇంపోర్ట్లు చేసేస్తున్నామండి. బట్ సర్వీసెస్ మాత్రం పెరిగినాయి మనకి. లైక్ రిసీట్స్ రోజ్ టు $44.5 బిలియన్ ఫ్రమ్ ద $39.9 బిలియన్. సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఫర్ ఇన్స్టెన్స్ లైక్ దే ఆర్ రైజింగ్ ఆన్ ద ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ అక్రాస్ ద మేజర్ కేటగిరీ సచ్ యాజ్ కంప్యూటర్ సర్వీసెస్, బిజినెస్ సర్వీసెస్, ట్రావెల్ సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్, ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇతర దేశాలకి పీపుల్కి మనం అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాము. సర్వీసెస్ సెక్టర్ అయితే కనుక బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. కానీ మన డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్, మర్చండైజ్ ట్రేడ్ డెఫిసిట్ మాత్రం ఎక్కువ ఉంది అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తీసుకుంటే కొంత మేరకు తగ్గింది, కానీ కమింగ్ క్వార్టర్లో మళ్ళీ పెరిగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఈజ్డ్ ఇన్ Q2 బట్ మే డబుల్ ఇన్ Q3 ఈజ్ వాట్ ఈస్ ద ఫైండింగ్స్ అండి. ఇవన్నీ కరెంట్ అకౌంట్లోకి మనకు వస్తాయి. సో దట్ ఈస్ విజిబుల్స్, ఇన్విజిబుల్స్, కరెంట్ అకౌంట్. ఇంకా రెండోది ఏంటంటే మనకి క్యాపిటల్ అకౌంట్. సో క్యాపిటల్ అకౌంట్ గురించి మనకి ఏంటంటే మెయిన్లీ క్యాపిటల్ అకౌంట్లో మనకి ఏమేమి వస్తాయి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్యాపిటల్ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయండి. ఇన్వెస్ట్మెంట్స్. So that investments can be in any form, like it can be in the form of FDI, foreign direct investment, or foreign portfolio investment అవ్వచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ కేటగిరీ. సెకండ్ వచ్చేసి లోన్స్. సో లోన్స్ అనేటువంటిది మనకి సెకండ్ ఇంపార్టెంట్ కేటగిరీ. దట్ కెన్ బి లైక్ మనం ఇప్పుడు ఏంటంటే మన దేశం ఏదైనా వేరే దేశం దగ్గర నుంచి అప్పు తీసుకున్నా, సో లేకపోతే కనుక మనం వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చిన సావరిన్ లోన్స్ అంటాం అనమాట. సావరిన్ లోన్స్. అలాగే ఈసీబీ అంటారు, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోవింగ్స్. అంటే ఇప్పుడు మన ఇండియన్ కంపెనీస్ ఏవైనా ఫారిన్ బ్యాంక్స్ నుంచి అప్పులు తీసుకుంటున్నా, లేదా మన ఇండియన్ బ్యాంక్స్ ఫారిన్ కంపెనీస్కి అప్పులు ఇస్తున్నా, అవన్నీ కూడా ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోవింగ్స్లో రాస్తారు. అక్కడ కూడా ప్రతి దాంట్లోనూ 2 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అయితే పాజిటివ్, నెగిటివ్. సో మనం తీసుకుంటున్నామా ఒకటి, మనం ఇస్తున్నామా 2. సో దెన్ ద డిపెండింగ్ అపాన్ దట్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక బ్యాంకింగ్ క్యాపిటల్ అంటారు. బ్యాంకింగ్ క్యాపిటల్. బ్యాంకింగ్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్బీఐ ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అవుట్ సైడ్ ద ఫైనాన్షియల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్లోని, ఐఎంఎఫ్లోని దగ్గర మనకి ఏమైనా డిపాజిట్లు మెయింటైన్ చేస్తుంది అనుకోండి, అవన్నీ బ్యాంకింగ్ క్యాపిటల్లో మనం రాయడం జరుగుతుంది. అలాగే వేరే ఇతర బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మన కంట్రీలో ఉన్నటువంటి బ్యాంకుల దగ్గర డిపాజిట్లు మెయింటైన్ చేశారనుకోండి ఆర్బీఐ దగ్గర అక్కడని, దాన్ని మనకి ఏంటంటే అది కూడా బ్యాంకింగ్ క్యాపిటల్లోనే రాస్తారు. ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్, బ్యాంకింగ్ క్యాపిటల్ అన్నీ క్యాపిటల్ అకౌంట్లోకి వస్తాయి. విజిబుల్స్, ఇన్విజిబుల్స్ అంటే మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్, మర్చండైజ్ ఇంపోర్ట్స్, సర్వీసెస్, ఇన్కమ్, ట్రాన్స్ఫర్ పేమెంట్స్, ఇవన్నీ కూడా మనకి ఇంపోర్ట్స్లోకి వస్తాయి. క్లియర్ అండి? సో దిస్ వాజ్ జస్ట్ వెరీ బ్రీఫ్ పిక్చర్. మనకి దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్డ్గా, ఇంకా ఎలాబరేటెడ్గా మన వీడియోలో ఆల్రెడీ కనుక సురేష్ సార్ అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ట్రై టు వాచ్ దట్ పర్టికులర్ వీడియో. ఎస్, ఓన్లీ టు ద ఎక్స్టెంట్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఆర్టికల్ మాత్రమే మనం డిస్కస్ చేయడం జరిగింది. సో దెర్ ఆర్ లాట్ మోర్ స్టోరీస్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ హియర్. క్లియర్? ఎస్. నౌ దీనికి సంబంధించి మనం డిస్కస్ చేస్తే ఇంపార్టెంట్ పాయింట్స్. ఇండియాస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ CAD, సో ఫర్ Q2 July to September moderated slightly, but it is projected to increase significantly because of due to the record high trade deficit in the November. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మనకు తీసుకుంటే $11.2 బిలియన్ or 1.2% of GDP compared to $11.3 బిలియన్ which is a year ago. మర్చండైజ్ ట్రేడ్ డెఫిసిట్ చూసాం, $75.3 బిలియన్ అయితే కనుక ఉంది ఫ్రమ్ ద ఎర్లియర్ $64.5 బిలియన్ అని చెప్పేసి. సర్వీసెస్ అయితే కనుక ఇంక్రీజ్ అయ్యాయి, $44.5 బిలియన్. యాజ్ పర్ ద IMF చెప్పినటువంటి ఫార్మాట్ ప్రకారం మనం ఏంటంటే కనుక ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డాలర్స్లో మెయింటైన్ చేయాలండి. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సినటువంటిది. సో ఇయర్ సర్వీసెస్ సెక్టర్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది అని చెప్తున్నారు. దట్స్ డెఫినెట్లీ ఏ పాజిటివ్ థింగ్. వీల్ డూ వెరీ గుడ్ ఇన్ ద సర్వీసెస్ సెక్టర్, లైక్ కంప్యూటర్ సర్వీసెస్, బిజినెస్ సర్వీసెస్, ట్రావెల్ సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్, ఇవన్నీ సేవలు మనకేం కనిపించవు అనమాట ఇవి. అన్లైక్ ద గూడ్స్ విచ్ ఆర్ విజిబుల్స్. అందుకనే గూడ్స్ని కనిపిస్తాయి కాబట్టి మనం విజిబుల్స్లో రాస్తాం, ఇవేం మనకు కనిపించవు కాబట్టి సర్వీసెస్లో మనం రాయడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఆర్ బేసికలీ దోస్ పేమెంట్స్ వేర్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్. ఎటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవ్వవు అక్కడ మనకి, కానీ మనకి ఏంటంటే అక్కడ మనీ ఫ్లో అనేటువంటిది జరుగుతుంది, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెమిటెన్సెస్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాంట్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డొనేషన్స్ ఎక్సెట్రా. సిమిలర్లీ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి, ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి వస్తాయి? ఇవన్నీ క్యాపిటల్ అకౌంట్లోకి మనకు వస్తాయండి. ఎస్,
ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా మనకి ఏంటంటే కనుక $18.6 బిలియన్ ఇన్ Q2 ఉన్నాయి, కంపేర్ టు $2.5 బిలియన్ ఇన్ ద సేమ్ పీరియడ్ ఇయర్ అగో. కమర్షియల్ బారోవింగ్స్ తీసుకుంటే $5 బిలియన్ కంపేర్ టు $1.9 బిలియన్ ఎర్లియర్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ట్రేడ్ డెఫిసిట్ ఏంటంటే కనుక నవంబర్లో వచ్చినటువంటి ట్రేడ్ డెఫిసిట్ ఫర్దర్గా మనకి సిఏడిని ఇంకా ముందుకైతే కనుక పుష్ చేస్తుంది, ఇంకా డెఫిసిట్ని పెంచుతుంది అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. క్లియర్ అండి. Q3లో మళ్ళీ దీని గురించి మనం మాట్లాడతాం. Evaluate the impact of the rising merchandise trade deficits and foreign capital outflows on the India's current account balance and macroeconomic stability can be a potential mains question. సో ఇది ఈ ఫ్లో మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ నోట్స్లో లేదు, ఇక్కడ మనం విడిగా ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ఇఫ్ యూ వాంట్ టు టేక్ దిస్ యాజ్ ఎ స్మాల్ స్క్రీన్ షాట్గా మీరు తీసుకోవాలి అనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు, సో దట్ ఫర్ యువర్ రిఫరెన్స్ పర్పసెస్కి. సో కరెంట్ అకౌంట్ ఏంటి, క్యాపిటల్ అకౌంట్ ఏంటి, విజిబుల్స్, ఇన్విజిబుల్స్, ఏవేవి విజిబుల్స్లోకి వస్తాయి, ఏవేవి ఇన్విజిబుల్స్లోకి వస్తాయి, ఎప్పుడు ట్రేడ్ సర్ప్లస్ అంటాము, ఎప్పుడు ట్రేడ్ డెఫిసిట్ అంటాము, పాజిటివ్ ట్రాన్సాక్షన్ ఏంటి, నెగిటివ్ ట్రాన్సాక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి క్లియర్గా తెలియాలి. సో సింపుల్, మనీ ఫ్లో మన కంట్రీలోకి వస్తుందా, పాజిటివ్ ట్రాన్సాక్షన్, మనీ బయటికి వెళ్ళిపోతుందా, నెగిటివ్ ట్రాన్సాక్షన్, అంతే. క్లియర్? ఎస్ అండి, ఫైన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, coming to the today's question, consider the following rivers: Kameng River, Teesta River, Lohit River, Lhasa River. How many of the above rivers are right bank tributaries of the Brahmaputra River? This is the question అండి. ఖచ్చితంగా అడుగుతారు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి. ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3, all of the above can be a potential question. So if you have liked the video, please do comment the answer, and at the same time, if you like the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye అండి.